వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగిపోయిన తర్వాత ఎక్కువగా డీలా పడింది ఎవరు అంటే క్యాడర్. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఒకప్పుడు సమిష్టిగా ఒక సోషల్ మీడియాని ఏర్పాటు చేసో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడో పార్టీ గెలుపు కోసం ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ కార్యకర్తల కోసం జగనన్న అండగానో లేదంటే కార్యకర్తతో జగనన్ననో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మెయిన్ కార్యకర్తలను కలవబోతున్నారు. గురు శుక్రవారాలు అఫీషియల్గా ప్రకటించారు. ఇక నుంచి అది కూడా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 3వ వారం నుంచి ఆయన వెళ్ళబోతున్నారు, పర్యటన చేయబోతున్నారు. పార్లమెంటు జిల్లాల పరిధిలో పూర్తిగా ఇప్పుడున్న 23 జిల్లాల్లో కూడా ఆయన తిరగబోతున్నారు. అయితే ఇప్పుడు కార్యకర్తలు జగన్ వెంట ఉండేది ఎంతమంది అనేది ఇప్పటికే కార్యకర్తల్లో కూడా 2 రకాలుగా చీలిపోయారు అనేది, కార్యకర్తల్లో కూడా కాస్తంత అసహనం ఉంది అనేది, ఇలాంటి సమయంలో ఒక డేరింగ్ స్టెప్ వేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నది ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిందేంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఆయన చేసిన ప్రకటన ఒకసారి విందాం. చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. సరే, దీనికి పెట్టిన పేరు ఆల్రెడీ ప్రకటించారు. దీని తర్వాత మీరు వినాలంటారు, అందరూ విన్నారు. కార్యకర్తతో జగనన్న అంటే కంప్లీట్గా కార్యకర్తల బేస్డ్ పార్టీ బలోపేతానికి ఇప్పుడు సిద్ధం అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది పార్టీలు మారిపోయారు, క్యాడర్ కూడా కాస్తంత డిస్టర్బ్ అయింది, అటు ఇటు ఉంది అనుకుంటున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఈ నిర్ణయం? పోయిన చోట వెతుక్కోవడం ప్రారంభించారు. ఇక్కడ పోతే ఎక్కడో వెతకడం కాకుండా తనకి ఎక్కడ కోల్పోయారో అక్కడ వెతుక్కోవడం ప్రారంభించారని అలా గుడ్ స్టెప్ అందులో నో డౌట్. ఎందుకు అంటే వాస్తవంగా జగన్కి గుండెకాయ లాంటి వాళ్ళు కార్యకర్తలు. అవును అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, లేదా రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళు. రాజశేఖర రెడ్డికి అన్యాయం చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డను అన్యాయం చేశారన్న కసితో జగన్కి అండగా నిలబడ్డారు. ఇది 2009 నుంచి బిగిన్ చేస్తే 2019 దాకా ఉన్నారు తోడు. అంటే 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాక దానికి తగ్గ ప్రయోజనం ఆశించారు. కానీ అధికారంలోకి వచ్చాక పదవుల పంపిణీలు, పదవుల ఆస్వాదనలో నాయకులు మిగిలిపోయి కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవాలి. చివరికి ఎలాంటి దశ వచ్చిందంటే కార్యకర్తలు అంటే ఇక్కడ సాధారణంగా సంస్థాగత నిర్మాణం అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల, తెలుగుదేశం పార్టీ లాభపడింది సంస్థాగత నిర్మాణం వల్ల. సంస్థాగత నిర్మాణం ఉండబట్టినే వాళ్ళు బూత్ స్థాయి దాకా, చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడితే బూత్ స్థాయి దాకా వినబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేకపోవడం సమస్య అయింది. నాయకుల మీద నమ్మేసేవాడు ఆయన. ఓ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వటము, ఇంకొక పోస్ట్ ఇవ్వటము పెట్టేసేసి నడుపుకొచ్చారు. ఎమ్మెల్సీలే ఇచ్చారు ఓడిపోయినటువంటి చోట అన్నా కూడా. ఇప్పుడు దువ్వాడ కానీ ఇవన్నీ ఓడిపోయింది, భరత్ కానీ ఇది కుప్పం ఇట్లాంటి వాళ్ళది ఏంటి ఓడిపోయిన అభ్యర్థులకి ఎమ్మెల్సీలు ఇచ్చారు. తద్వారా వాళ్ళకి మంచి లైఫే ఇచ్చారు. వాళ్ళు కార్యకర్తల్ని ఏం చేయాలి, గ్రూపులు పెట్టకుండా అందరినీ కలుపుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు, కార్యకర్తలు అందరినీ కలుపుకెళ్తే డబ్బులు ఖర్చు అవుతుందని వాళ్ళు ఏదో ఒక గ్రూపును మెయింటైన్ చేయడం ప్రారంభించారు. మిగతా వాళ్ళని దూరం పెట్టారు. సోషల్ మీడియాలో అయితే నేను అబ్జర్వ్ చేసింది, ఒక నియోజకవర్గంలో 100-200 మంది యాక్టివ్గా పనిచేసేవాళ్ళు ఒకప్పుడు వైసీపీకి. చాలా కన్స్ట్రక్టివ్ పాయింట్స్ రైట్ చేసేవాళ్ళు. మంచి పాయింట్ అనమాట. మనం కూడా అది చూసి తెలుసుకున్న విషయాలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. మీడియాలో అయితే చాలామంది మీడియా వాళ్ళకి లోకల్గా ఉండే స్ట్రింగర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా గట్టిగా ఉండేది. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళం. అప్పుడు నడిచినటువంటి అలాంటి విధంగా పనిచేసిన కార్యకర్తలు తర్వాతన ఈ నాయకులు ఏం చేశారు, అందరినీ పోషించలేమనేసి ఇప్పుడు ఒక 100-200 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మందో 15 మందినో కన్సర్న్లో తీసుకుని అందులో ఒకళ్ళకి ఇన్ఛార్జ్ చెప్పి
మిగతా వాళ్ళని వాళ్ళ కింద పనిచేయమంటే ఈ 10 మందికి గొడవ అయింది. మిగతా 190 మంది మమ్మల్ని పట్టించుకోలేదు కదా అని వదిలేయడం మిగిలినది. ఈ వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళ పదికి ఏదో వాళ్ళు బతకనిస్తే పోయి ఉండేది. వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తారు మమ్మల్ని పట్టించుకోలేదు అన్నది, వాళ్ళ మీద కేసులు పెట్టించడం మిగతా వాళ్ళు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను ఎవరిని తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయించరు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయించారు. అనేక చోట్ల జరిగినాయి. దాంతో వాళ్ళు ఇక పార్టీ కంప్లీట్గా డిటాచ్ అయిపోయారు, దూరం అయిపోయారు. అలా దానికి తోడు ఓ ఇసుక దగ్గర, మందు దగ్గర, ఒక స్థానిక పనుల్లో కాంట్రాక్టో ఇట్లాంటివి ఏయో వస్తాయి తమకు అనుకున్నారు. అది గతంలో తెలుగుదేశం అట్టా చేయడం వల్లనే తప్పు పబ్లిక్ ఫీల్ అయ్యారు, వాళ్ళని ఒడగొట్టారని భావించిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను అదేం తిననీయకపోయేటప్పటికీ వాళ్ళకి చేతిలో పైసలు లేవు. ఎక్కడో ఒక 10% మందికి కొన్ని పనులు దక్కినాయి, ఆ 10% మందికి బిల్లులు ఇవ్వాలి. దీంతో ఇదివరకు చంద్రబాబు నాయుడు 30 మందికి పెట్టారు, 70 మందికి పెట్టలేదని కోపం వచ్చింది. బిల్లులేమో 100కి 60 మందికో 70 మందికో ఇవ్వలేదని కోపం వచ్చింది, లేదా వాళ్ళు అన్యాయం అయ్యారు. ఇక్కడ 100కి 90 మందికి పని నష్టం జరిగింది. దాంతో క్రమంగా దూరం అయిపోయారు. ఈ వాలంటీర్ ఇప్పుడు ఇవాళ ఉంది, లోకల్గా ఉన్న తెలుగుదేశం కార్యకర్త నీకు రేషన్ కావాలా, నీకు కార్డు కావాలా, నీకు ఆ పథకం కావాలా, నేను మాట్లాడతానని కార్పొరేటర్ దగ్గర తీసుకెళ్ళడము, ఆ పైకి తీసుకెళ్ళడము జరుగుతుంది. వీళ్ళ వెనకాల పడుతున్నారు కార్యకర్తల వెనకాల జనం. ఈ కార్యకర్త చుట్టుపక్కల అట్లా 10 మందిని మొబైలైజ్ చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి జగన్ టైంలో లేదు. అప్పుడు ఏమైంది, మొత్తం వాలంటీర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు వాలంటీర్ ఎమ్మెల్యే మాట ఏమలా, మాకు కొన్ని రూల్స్ చెప్పారు, ఆ రూల్ ప్రకారం మేము అమలు చేస్తున్నామని చెప్పారు. చివరికి ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దోవనాడు బతికేశారు. మధ్యలో సంకనాకపోయింది ఎవరై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ ఓడిపోవాలని కోరుకున్నది జగన్ కార్యకర్తలే, జగన్కి దూరమైన వాళ్ళు జగన్ కార్యకర్తలే. ఆ పోయిన కార్యకర్తని మళ్ళీ ఊరడించి బుజ్జగించి జగన్ వాళ్ళేమి జగన్ నుంచి కోరుకున్నటువంటి వాళ్ళు 20% ఉంటే 80% మంది జగన్ తమ మధ్యలో తిరగాలని కోరుకున్నారు. జగన్ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని కోరుకున్నారు. జగన్ జనంలో తిరగాలని కోరుకున్నారు, పదే తిరగాలని కోరుకున్నారు. కానీ జగన్ ఆ కార్యకర్త ఆకాంక్షను కూడా దూరం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక నామమాత్రపు పర్యటనలు, కార్యకర్తలతో కలిసిందే లేదు, వెళ్ళిన చోట్ల కూడా అతి పరిమితం. అది చివరిలో చేసినట్టున్నారు సిద్ధం సభల సందర్భంగా, మిగతా టైంలో కలిసిందే లేదు. రెండవది కార్యకర్త కష్టం వస్తే చూసుకున్నటువంటి వాడు లేడు. జనంలో తిరగాలన్న వాళ్ళ కోరిక నెరవేరలేదు. కాబట్టి విరక్తి చెందినటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. ఒక రకంగా తెలుగుదేశం చేసిన ఒక పని జగన్కి ఫెచ్చింగ్. మనం మొన్ననే అనుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది దూరం అయితే వాళ్ళ మీద పాత పోస్టులు పేరు పెట్టి కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు జగన్ వెనకాల తిరగాలి, వైసీపీ వెనకాల తిరగాలి. అలా తిరిగే పరిస్థితి ద్వారా ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ స్ట్రాంగ్ హోల్డ్ తయారవుతుంది. మిగతా ఇన్యాక్టివ్ అయిపోయినటువంటి వాళ్ళు, మనకెందుకు లేని ఎవరి వ్యాపారాలు ఎవరి వ్యవసాయాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు గట్టిగా మళ్ళీ జగన్ వెనకాల తిరగడానికి ధైర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. కానీ ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తనే పట్టించుకోకుండా వదిలేశారు జగన్ గారు అనేది, ఇప్పుడు మళ్ళీ అదే కార్యకర్త కోసం జనం దగ్గరికి వెళ్ళడం, అది కూడా పార్టీ బలోపేతం కోసం అని కూడా ఆయన మాట మాట్లాడారు. ఒకప్పుడు చాలా బలమైన పార్టీగా ఎదిగింది వైసీపీ అనేది 2019 తర్వాత 150 స్థానాలు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే పార్టీ బలహీనం అయిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తని విస్మయించడం, పక్కన పెట్టడం, అది ఒక అతిపెద్ద తప్పిదంగా అనుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే, జగన్ చేసిన తప్పు అదే, సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆయన వెళ్తున్నాడు కార్యకర్తని, అక్కడితో వదిలేయకూడదు. ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణం పెట్టాలి, ఏర్పాటు చేయాలి. కానీ ఒకప్పుడు ఉన్న ఆదరణ మళ్ళీ ఉంటుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దిగిపోయిన తర్వాత ఆదరణ పోయిందా తగ్గిందా వచ్చిందా? అంటే ఒక రకంగా ఇండివిజువల్ గా వచ్చింది, అప్పుడు పిలవకుండా వచ్చారు చాలా మంది జగన్ దగ్గరికి, ప్రేమతోనో ఇంకో రకంతోనో లేదంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో. అది ఆయన వదులుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అంటే జనం దగ్గరికి లేదంటే కార్యకర్తలు ఆదరిస్తారా? ఇంత ముందు కనిపించిన ఆ స్థాయి ఆదరణ కనిపి వదులుకున్నానని ఎవరు చెప్పారు?
ఆయన తిరగలేదు అంతే, వాళ్ళు కోరుకున్న రీచ్ కాల. అంటే పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చి. అదే అనేది ఇప్పుడు ఒక తటస్థులుగా నాలాంటి అయితే కార్యకర్తకు దోచిపెట్టడాన్ని ఒప్పుకోలేము. వాలంటరీ వ్యవస్థ కరెక్ట్ అంట నేను. ఎందుకని ఇప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎళ్ళబడి పనులు చేయించుకునే దరిద్రం కావాలని కోరుకుంటావా? జనం కోరుకున్న జగన్ చేశాడు, కానీ కార్యకర్తకి అది కోపం వచ్చింది. ఇప్పుడు కన్విన్స్ చేయాలి కదా వాళ్ళని. జనం ఇదే కోరుకున్నారంటే మా దగ్గరికి వాలంటీర్ అక్కర్లేదు, మా దగ్గర సచివాలయ వ్యవస్థ అక్కర్లేదు, ఆ తరహా వద్దనుకున్నారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. మనలాంటి ఆలోచన జనానికి లేదు, ఎవడో ఒకరిని పట్టుకుని పని చేయించుకుందాంలే అన్నట్టే ఉంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి జగన్ ఇక ఆ మొక్కలు చెప్తాడు రాబోయే రోజుల్లో. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న జగన్ వెళ్ళాడు ఏదో ఎవరిన పరామర్శల కాటికి, జనం ఎట్లా ఎగబడి వచ్చారు ఆ రోజున? డబ్బులు పెట్టి తీసుకెళ్లారు వాళ్ళని. డబ్బులు పెట్టి తీసుకెళ్ళడం వాళ్ళ రోజున సాధ్యం అవుతుందా జగన్కి? అంటే జగన్ రోడ్డెక్కితే వచ్చే జనం ఆటోమేటిక్గా ఉంటారు, కార్యకర్తలు కానీ జనం. మరి అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు వాళ్ళకి తను దూరం కాకూడదు, తను వాళ్ళ దగ్గరికి వెళ్తాం ద్వారా ముందు అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ వస్తుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఏంటి, ఇన్ఛార్జీల మీద ఏంటి, వాళ్ళ గురించి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది నెంబర్ 1. రెండవది మోటివేట్ చేయడానికి కుదురుతుంది. మోటివేట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకు ఉన్నటువంటిది అంటే ఇంకోటి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం, మీ వెనకాల నేనున్నాను అనేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళ వేధింపుల దెబ్బకి భయపడిపోయి కార్యకర్త దూరం అవుతున్నాడు. వాళ్ళకి జగనే జనంలోకి వెళ్ళినప్పుడు ఓ ధైర్యం వస్తుంది కదా, ఆ ధైర్యం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎదుర్కోబోయే ఛాలెంజ్లు, సవాళ్ళు ఏమన్నా ఉంటాయా జిల్లాల్లో? ఏముండదంటే అంటే బేసిక్గా జనాలు వస్తారా రారా అన్నటువంటిది, కార్యకర్తలు వస్తారా రారా అన్నటువంటిది. పవన్ కళ్యాణ్కి జగన్కి జనం రాబోతే రాజకీయ దండగాళ్ళకి ఇంటికి వెళ్ళి కూర్చోవడం బెటర్. పవన్ కళ్యాణ్కి సినిమా సెలబ్రిటీ ఇమేజ్తో ఆటోమేటిక్గా వస్తారు, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్తో ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి జనం రారు అనే ఫీలింగ్ ఏముండదు. జనం రావడమా రాకపోవడం అన్నది ఒకటే ఛాలెంజ్ ఎప్పుడైనా సరే. అదే సందర్భంలో వాళ్ళకి ఏం పరిష్కారాలు చూపెడతాడు? ఇప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే లోకేష్ కానీ చంద్రబాబు కానీ అప్పట్లో డిసప్పాయింట్ అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు ఏంది పార్టీ అనుకునే రోజుల్లో లోకేష్ పాదయాత్ర సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఆ యాత్రల సందర్భంలోనూ ఓపెన్గా చెప్పేసేవాళ్ళు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, కార్యకర్తకి అట్లా పెడతాం, ఇట్లా పెడతామని. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు కూడా, కార్యకర్తలకు దోచి పెడతారంట అని చెప్పేసి. కానీ జనం దాన్ని ఆదరించారు కదా. కాబట్టి ఇప్పుడు జగన్ కూడా ఓపెన్ అప్ అవుతాడేమో. అప్పుడు వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? ఇప్పుడు అతని పేరేంటి, సోమవీర్రాజు 50 రూపాయలకే మద్యం బాటిల్ ఇస్తానన్నాడండి, క్వార్టర్ బాటిల్. సారాయి వీర్రాజు అని పెద్ద ఎటకారం చేశారు. అదే చంద్రబాబు నాయుడు 99 రూపాయలకి మందు బాటిల్ ఇస్తానన్నారు. అది గొప్పగా ప్రచారం చేశారు. ప్రచారం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మంచి చెడు అన్నది. కాబట్టి ఇప్పుడు జనంలోకే జగన్ వెళ్ళినప్పుడు ఇదిగో మీకు రేపు పొద్దున ఇదివరకడికి మళ్ళీ వాలంటీర్ కదా మీరే చూస్తారు అన్నాడు అనుకోండి, అప్పుడు ఇదిగో చూసారా వాలంటీర్లు మిమ్మల్ని జగన్ కూడా వదిలేసాడు అని రేపు తెలుగుదేశం కూడా చేయొచ్చు. లేదా వాలంటీర్లు రేపు పొద్దున మీ చేతుల కింద పనిచేసేలా చేస్తానన్నాడు అనుకోండి, అది మంచి ఉద్దేశం అవుతుంది. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు, జగన్ అదిగో చూసారా వాలంటీర్లను పార్టీ బానిసలుగా చేస్తాడంట అని పెడతారు, అందుకే మేము వాలంటీర్లు పెట్టలేదు అంటారు. కాబట్టి జగన్ ఏం మాట్లాడినా వ్యతిరేకత సృష్టించాలన్నది ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేదే రేపు పొద్దున జగన్ ముందుండే ఛాలెంజ్. కానీ సార్ ఈ పర్యటనలో ఇది ప్యూర్లీ పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం అని అనుకోవాలా? ఇందులో లాస్ట్ టైం పాదయాత్ర చేశారు ప్రజల కోసం, అది ప్రజల కోసం కూడా, ప్రజా సమస్యల కోసమో లేదంటే మళ్ళీ ఆ నవరత్నాలు ఇటువంటి మాట్లాడే చర్చించే దానికోసం అని అనుకోవాలి? బాబు బాటలో ప్రయాణిస్తున్నారు అనుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు, తర్వాత మొన్నటిసారి బస్సు యాత్ర చేసింది ఆయన. ఈ ట్రిప్ జగన్మోహన్ రెడ్డి కిందసారి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు, ఈ ట్రిప్ ఈయన కూడా జిల్లాల యాత్రలే చేస్తున్నాడు, అంతే కదా. ఫస్ట్ ఫేజ్ ఇది. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు దాదాపు 2-3 ఏళ్ల పాటు చాలా వరకు ఏదో కాన్ఫరెన్స్లో ఇట్లాంటి వాటితోనే ముడిపడి ఉన్నది. వేగంగా స్పందించలేదు ఆయన, నిదానంగా ఒక్కొక్కటి అటు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నిటి తర్వాత ఆయన లాస్ట్ 2 years సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు ఆయన. లోకేష్ పాదయాత్ర దాకా ఓ రకంగా స్తంభించిపోయింది రాజకీయం, ప్రతిపక్ష రాజకీయం. దాదాపు 2 ఏళ్ళు వేసుకోవాలి అది. అదే జగన్మోహన్ రెడ్డి
పోగానే రోడ్డు ఎక్కుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యకర్తల మీటింగులు సీఎంగా ఉన్నప్పుడు చేస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లు సీఎంగా ఉన్నప్పుడు చేస్తే జగన్కి ఓడు కాదేమో నెంబర్ 1. ఒకవేళ ఓడినా ఇంత దారుణంగా ఓటం ఉండేది కాదేమో. ఈ పర్యటనతో పార్టీ సంస్థాగత బలోపేతానికి ఇదొక తొలి అడుగు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా మెయిన్ వాళ్ళు అనుకుంటుంది ఇది ప్రతి బూత్ స్థాయిలో ఒక 50 మందితో, ఆ తర్వాత 50-100 ఒక కమిటీ ఓ 10 మందితో ఇట్లాగా ప్లాన్ చేసుకుంటున్నారు. బూత్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి. మంచి ఆలోచన. అడుగు ప్రారంభమైంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కమిట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. అవును అవును రైట్. చూద్దాం. మొత్తానికి వైసీపీ కార్యకర్తలకు అయితే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే తమ నాయకుడిని కలుసుకోవాలి, మాట్లాడాలని. ఇప్పుడు అది అవకాశం వచ్చింది, అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది, ఎలాంటి ఆదరణ ఉంటుంది, ఎంతవరకు ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి తొలి అడుగు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూద్దాం.